శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ నలుడు దమయంతి ఎవరికి వాళ్ళు విడిపోయి ఆ దమయంతి మెల్లగా ఆ సుదేవుని యొక్క కారణం ద్వారా తన యొక్క తండ్రి గృహానికి చేరింది. చేదిరాజు గృహం నుంచి తండ్రి గృహానికి చేరింది. అట్లాగే నలుడు ఋతుపర్ణ మహారాజు దగ్గర అశ్వాధ్యక్షుడిగా ఉంటున్నాడు. భీమరాజుకి దమయంతి యొక్క జాడ తెలిసి ఆమెను తన దగ్గరికి తీసుకురాగలిగాడు, కానీ నలుని యొక్క జాడ తెలవలేదు. దమయంతి కూడా నలుని యొక్క జాడ తెలవక చాలా దుఃఖపూరితమై తన తల్లితోటి నలుణ్ణి వెతికించడానికి తగిన విధంగా నువ్వు ఏర్పాటు చేయవలసింది అని ఆమెను కోరింది. కోరితే అప్పుడు తల్లి భీమరాజుకి నివేదిస్తే భీమరాజు శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణులని నలుదిక్కులకి కూడా పంపించి నలుడు ఎక్కడున్నా కానీ వెతికి ఆయన వర్తమానమైనా చెప్పండి, లేదా తీసుకునేనా రండి అని పంపించాడు. అలాగా వెళుతున్నటువంటి వాళ్ళకి దమయంతి చెప్పింది, మీరు 10 మంది జనాలు ఉండే చోట ఇలాగా భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయము, జోదంతో సర్వాన్ని కోల్పోయాడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ నలుడి యొక్క విషయాల్ని కొద్దిగా ప్రస్తావన చేస్తూ మాట్లాడండి. అప్పుడు ఎవరైతే ఈ మాటలకి స్పందిస్తారో అతడు మాత్రమే నలుడవుతాడు. అందువలన ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పండి అని వాళ్ళందరికీ కూడా చెప్పింది. ఈ విధంగా ఆ దమయంతి చెప్పినటువంటి మాటల్ని యథాతథంగా బ్రాహ్మణులందరూ అక్కడక్కడ వెడుతూ వినిపించసాగారు. అలా ఈ వృత్తాంతాన్ని, ఈ నలోపాఖ్యానాన్ని అంతటినీ కూడా బృహదశ్యుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. అలాగే ఈ వృత్తాంతాలన్నింటినీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. అథ దీర్ఘస్య కాలస్య పన్నాదో నామ వై ద్విజః ప్రచ్యేత్య నగరం భైమీం ఇదం వచనమబ్రవీత్. చాలా కాలం గడిచిన తర్వాత పన్నాదుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు విదర్భకు వచ్చి దమయంతితోటి ఈ విధంగా చెప్పాడు. అలా పంపించినటువంటి బ్రాహ్మణులో ఒకడు ఈ పన్నాదుడు. అతడు తిరిగి విదర్భ వచ్చి దమయంతితోటి ఈ విషయం చెబుతున్నాడు. నైషధం మృగయానేన దమయంతి మయానలం అయోధ్యాం నగరీం గత్వా భాంగాసురిముపస్థితః. అమ్మ దమయంతి, ఈ నలమహారాజు జాడ తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి నేను అయోధ్యా నగరంలో ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళానమ్మా. శ్రావితస్య మయా వాక్యం త్వదీయం సమహాజనే ఋతుపర్ణో మహాభాగః యథోక్తం వరవర్ణిని తచ్ఛ్రుత్వా నాబ్రవీత్ కించిత్ ఋతుపర్ణో నరాధిపః నచ పారిషద కశ్చిత్ భాష్యమాణో మయా సకృత్. ఆ ఋతుపర్ణ మహారాజు గారి యొక్క సభలో మీరు చెప్పినటువంటి విషయాన్నంతా కూడా యథాతథంగా నేను చెప్పాను, వినిపించాను. అది విన్నటువంటి ఋతుపర్ణుడైతే ఏమీ మాట్లాడలేదు. నేను ఎన్నోసార్లు ప్రస్తావించినప్పటికీ అతని సభాసదుల్లో కూడా ఎవ్వరూ కూడా నాతో కనీసం మాట్లాడలేదు. అనుజ్ఞాతంతు మాం రాజ్ఞ విజనే కశ్చిదబ్రవీత్ ఋతుపర్ణస్య పురుషో బాహుకో నామతః. అయితే ఆ రాజుగారి పరివారంలో బాహుకుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ బాహుకుడు మహారాజు యొక్క అనుమతి పొంది నాతో రహస్య ప్రదేశంతో ఈ విధంగా మాట్లాడాడు. సూతస్తస్య నరేంద్రస్య విరూపో హ్రస్వబాహుకః శీఘ్రయానేషు కుశలః మృష్టకర్త చ భోజనే. ఆ బాహుకుడు ఎవరంటే ఆ రాజుగారి యొక్క రథసారథమ్మ. చాలా కురూపంతో ఉన్నాడు. రూపమంతా కూడా చాలా ఇదిగా ఉన్నది, అంటే చూడడానికి శక్యం కానంత కురూపంలో ఉన్నాడు. పొట్టి చేతులు కలిగి ఉన్నాడు.
కానీ రథాల్ని అతివేగంగా నడపడంలో అతడు చాలా నైపుణ్యం కలిగినటువంటి వాడు. రుచికరంగా భోజన పదార్థాలను తయారు చేయడంలో కూడా అతడు నేర్పరి. స వినిస్వస్య బహుశః రుదిత్వా చ పునః పునః కుశలం చైవ మాం పృష్ట్వా పశ్చాదిదమభాషత. ఆ బాహుకుడు నేను చెప్పినటువంటి మాటలు విని చాలాసార్లు నిట్టూర్చాడు. మాటి మాటికి బాధపడ్డాడు, ఏడిచాడు. చివరికి చాలా క్షేమ సమాచారాలన్నీ అడిగి నాతో ఈ విధంగా పలికాడు. వైషమ్యమపి సంప్రాప్తాః గోపాయంతి కులస్త్రియః ఆత్మానమాత్మనా సత్యః జితస్వర్గో న సంశయః. ఓ పన్నాదా, కుల స్త్రీలకి ఎటువంటి కష్టాలు సంభవించినప్పటికీ కూడా వాటిని చాలా రహస్యంగా ఉంచుతారు. అంతేగాని గృహఛిద్రాన్ని బయట చెప్పుకోవడానికి కుల స్త్రీలు ఎవరు కూడా ఇష్టపడరు. వాటిని రహస్యంగా ఉంచుతారు. తన్ను తాను జయించినటువంటి వాడు స్వర్గాన్ని జయించినటువంటి వాడు అవడంలో అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదయ్యా. రహిత భర్తృభిశ్చైవ నకుప్యంతి కదాచన ప్రాణాంశ్చారిత్ర్య కవచాన్ ధారయంతి వరస్త్రియః. ఉత్తమమైనటువంటి స్త్రీలు తన భర్తతో వియోగం పొందినా ఎప్పుడు కూడా కోపాన్ని పొందరు. తమ ప్రాణాలకు కవచంగా తమ యొక్క సత్ప్రవర్తనని వాళ్ళు ధరిస్తారు. వాళ్ళకి అంత శీలం అంత ప్రధానమైనటువంటిది, చక్కటి వర్తన కలిగి ఉంటారు వాళ్ళు. విషమస్థేన మూఢేన పరిభ్రష్ట సుఖేన చ యత్సా తేన పరిత్యక్త తత్ర న క్రోద్ధుమర్హతి. సర్వ సుఖాలను కోల్పోయి సంకట స్థితిలో ఉన్నటువంటి ఆ భర్త భార్యను విడిచిపెట్టి ఉండొచ్చు. అతని విషయంలో కోపగించడం అనేటువంటిది తగింది కాదయ్యా. ప్రాణయాత్రాం పరిప్రేప్సో శకునైర్హృతవాసస ఆదిభిర్దహ్యమానస్య శ్యామా నక్రోద్ధుమర్హతి. ప్రాణాల్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ పక్షుల చేత వస్త్రాలు అపహరింపబడి మనోవ్యహతో ఉన్నటువంటి ఆ భర్త విషయంలో భార్య కోపగించడం ఎంత మాత్రము యుక్తమైంది కాదయ్యా. సత్కృతా అసత్కృతా వాపి పతిం దృష్ట్వా తథాగతం భ్రష్టరాజ్యం శ్రియాహీనం క్షుదితం వ్యసనాప్లుతం. భర్త తన్ను గౌరవించకపోయినా, రాజ్యభ్రష్టుడైన, దరిద్రుడైన, అర్హుడైన, వ్యసనపరుడైనా సరే భార్య అతనిపై భర్త మీద కోపాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు. తస్య తద్వచనం శ్రుత్వా త్వరితోహమిహాగతః శ్రుత్వా ప్రమాణం భవతి రాజ్ఞశ్చైవ నివేదయ. ఈ విధంగా మాట్లాడాడమ్మా. ఆ బాహుకుని మాటలు విన్నటువంటి నాకు వెంటనే ఇక్కడికి వచ్చి నీకు ఈ విషయం చెప్పాలి అని అనిపించింది. దాంతో నేను చాలా వేగంగా ఇక్కడికి వచ్చాను. అతని మాటలే అతడు నలుడు అనడానికి పరమ ప్రమాణాలుగా ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాజుకి నివేదించమని దమయంతికి పర్ణాదుడు చెప్పాడు. ఏతచ్చుత్వా అశ్రుపూర్ణాక్షి పర్ణాదస్య విషాంపతే దమయంతి రహోభ్యేత్య మాతరం ప్రత్యభాషత. ఆ పర్ణాదుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా దమయంతి చాలా శ్రద్ధగా వింది. విన్న వెంటనే ఆమె కూడా అనిపించింది అతడు నలుడే అయి ఉంటాడు తప్పనిసరిగా అని. దాంతో పాపము బాధాపరితప్తయ్యి కన్నీరు కారుస్తూ తన తల్లితో ఏకాంతంలో ఈ విధంగా అందేట. అయమర్థో న సంవేద్య భీమే మాతః కదాచన త్వత్సన్నిధౌ నియోక్షేహం సుదేవం ద్విజసత్తమం యథా నృపతిర్భీమః ప్రతిపద్యేత మే మతం తథా త్వయా ప్రకర్తవ్యం మమ చేత్ ప్రియమిచ్చసి. అమ్మ, నేను చెప్పేటువంటి విషయానికి నాన్నగారికి ఏమీ చెప్పకూడదు. ఇది నీ సమక్షంలో నేను సుదేవుణ్ణి మన పని మీద నియోగిస్తాను. నువ్వు నా మేలు కోరేదానివైతే నా అభిప్రాయాన్ని తండ్రి గారికి తెలియనీకు. అది చేయడం అనేటువంటిదే నీ కర్తవ్యము అని దమయంతి తల్లితో చెప్పిందట. యథాచాహం సమానీత సుదేవేనాసు బాంధవాన్ తేనైవ మంగళేనాసు సుదేవో యాతుమాచిరం సమానేతుం నలం మాతః అయోధ్యాం నగరీమితః.
ఈ శుభకరుడైనటువంటి సుదేవుడు నన్ను బంధుజనాల చెంతకు త్వరితంగా చేర్చాడు. నేను ఇక్కడికి రాగలిగాను అంటే, మళ్ళీ మీ దగ్గరికి రాగలిగాను అంటే ఆ సుదేవుడే కారణము. అందువలన ఆ సుదేవుడే నలుణ్ణి కూడా తీసుకురావడానికి అయోధ్య నగరానికి వెంటనే వెళ్ళాలి. విశ్రాంతంతు తతపశ్చాత్ పన్నాదం ద్విజసత్తమం అర్చయామాస వైదర్భి ధనేనాతీవ భావిని నలేచేహాగతే తత్ర భూయో దాస్యామి తే వసు. ఆ ద్విజోత్తముడైనటువంటి పన్నాదుడు విశ్రాంతి కొని వచ్చిన తర్వాత దమయంతి అతనికి అధికమైనటువంటి ధనాన్ని ఇచ్చి సత్కారం చేసింది. అంతేకాకుండా నలమహారాజు కనుక ఇక్కడికి వస్తే మళ్ళా మరింత ధనం ఇస్తానని కూడా ఆ పన్నాదుడికి చెప్పింది. త్వయాహి మే బహుకృతం యదన్యోను కరిష్యతి యద్భర్త్రాహం సమేష్యామి శీఘ్రమేవ ద్విజోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, అతి త్వరలో నా భర్తను కలిసేటట్టు ఎవ్వరూ చెయ్యలేనంత మేలు మీరు నాకు చేశారు. స విముక్తో అధాస్వాస్య ఆశీర్వాదై సుమంగళై గృహానుపయయౌ చాపి కృతార్థ సుమహామనా. దమయంతి ఈ విధంగా పలికిన తర్వాత ఆ పన్నాదుడు చాలా ఆనందపడినటువంటి వాడై దమయంతిని మంగళకరమైనటువంటి ఆశీస్సులతో ఊరడించి తను దమయంతి దగ్గర అనుజ్ఞ తీసుకున్నటువంటి వాడై తన గృహానికి వెళ్ళాట. తతః సుదేవమాభాష్య దమయంతి యుధిష్ఠిర అబ్రవీత్ సన్నిధో మాతు దుఃఖశోక సమన్విత. ఆ తర్వాత అంత దుఃఖార్త అయినటువంటి దమయంతి తన యొక్క తల్లి సమక్షంలో సుదేవుణ్ణి పిలిపించి ఆ సుదేవుడితోటి ఈ విధంగా పలికింది. గత్వా సుదేవ నగరీం అయోధ్యావాసినం నృపం ఋతుపర్ణం వచో బ్రూహి సంపతన్నివ కామగః. ఓ సుదేవ, నువ్వు స్వేచ్ఛగా ఎగిరేటువంటి పక్షిలాగా అతి శీఘ్రంగా అయోధ్య నగరానికి వెళ్ళవయ్యా. వెళ్ళి అక్కడ ఋతుపర్ణ మహారాజు ఉంటాడు. ఆ ఋతుపర్ణ మహారాజుతోటి ఈ మాటని, నేను చెప్పినటువంటి మాటని యథాతథంగా చెప్పు. ఆస్థాస్యసి పునర్భైమి దమయంతి స్వయంవరం తత్ర గచ్చంతి రాజానః రాజపుత్రాస్త్య సర్వసః. దమయంతికి తిరిగి స్వయంవరం జరుగుతోంది. రాజులు రాజపుత్రులు అందరూ కూడా విదర్భకి వెడుతున్నారు అనే విషయాన్ని నువ్వు ఋతుపర్ణునికి తెలియజెయ్యి. తథాచ గణితకాల శోభూతే స్వభవిష్యతి యది సంభావనీయంతే గచ్చ శీఘ్రమరిందమా. ఓ రాజా, ఆ దమయంతికి జరిగేటువంటి ఆ రెండవ స్వయంవరం ఏదైతే ఉందో, మరలా తిరిగి స్వయంవరం ఏదైతే ఉందో అది రేపే జరుగుతుందయ్యా. మీరు వెళ్ళాలనుకుంటే కనుక శీఘ్రంగా బయలుదేరి వెళ్ళండి, చాలామంది రాజులు వెళుతున్నారు అని తెలియజేశాడు. సూర్యోదయే ద్వితీయం సా భర్తారం వరయిష్యతి నహి స జ్ఞాయతే వీర నలో జీవతి వా నవా. ఆ నలుడు జీవించి ఉన్నది లేనిది దమయంతికి తెలియదు. ఆమె రేపు సూర్యోదయ సమయంలో రెండవ భర్తను వరిస్తుంది. ఏవం తయా యథోక్తో వై గత్వా రాజానమబ్రవీత్ ఋతుపర్ణం మహారాజా సుదేవో బ్రాహ్మణస్తథా. ఆ సుదేవుడు ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఆ దమయంతి ఋతుపర్ణ మహారాజుకు చెప్పమన్నటువంటి మాటలన్నీ కూడా యథాతథంగా చెప్పాడు. ఆ ఋతుపర్ణ మహారాజు కూడా చాలా శ్రద్ధగా అతడు చెప్పినట్టు సుదేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి పునఃస్వయంవర కథనే సప్తతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో దమయంతి పునఃస్వయంవర కథనం అనేటువంటి 70వ అధ్యాయమైంది. 71వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా బృహదస్సుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. శ్రుత్వా వచస్సుదేవస్య ఋతుపర్ణో నరాధిపః సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచా బాహుకుం ప్రత్యభాషత. ఆ సుదేవుడి మాటలు విన్నాడు ఋతుపర్ణ మహారాజు. అతడికి ఆ దమయంతి స్వయంవరానికి వెళ్ళాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడై బాహుకుడిని పిలిచాడు. ఆ బాహుకుడితోటి మృదువుగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. విదర్భాన్ యాతుమిచ్చామి దమయంత్యాః స్వయంవరం ఏకాహ్నా హయతత్వజ్ఞ
మన్యసే యది బాహుక. ఓ బాహుక, దమయంతి స్వయంవరానికి విదర్భకు వెళ్ళాలనుకుంటున్నానయ్యా. నీవు అశ్వహృదయాన్ని బాగా తెలిసినటువంటి వాడు. ఒక్కరోజే సమయం ఉన్నది. ఒక్క రోజులో నన్ను నువ్వు విదర్భకు తీసుకెళ్ళేటువంటి ఏర్పాటు చెయ్యాలి అని ఆ ఆ బాహుకుడితోటి ఋతుపర్ణ మహారాజు చెప్పాడు. ఆ మాటలు విన్నాడు బాహుకుడు. ఏవముక్తస్య కౌంతేయ తేన రాజ్ఞా నలస్య వ్యదీర్యత మనో దుఃఖాత్ ప్రదధ్యౌ చ మహామనాః. ఆ ఋతుపర్ణుడు బాహుకుని రూపంలో ఉండేటువంటి నలుడితో ఈ విషయం చెప్పాడు, దమయంతికి స్వయంవరం అని. చెప్పేటప్పటికీ ఆ మాట వినేటప్పటికీ నలుడి హృదయం కోత కోసినట్టుగా అయిపోయింది. ఇదేమిటి, దమయంతికి మళ్ళీ స్వయంవరం ఏమిటి, దానికి ఋతుపర్ణ మహారాజు పెడతానడం ఏమిటి, నన్ను తీసుకెళ్ళమండం ఏమిటి, ఇంతకంట ఘోరమైనటువంటి వార్త నేను ఏదైనా వినగలనా, అంత ఘోరమైనటువంటి వార్త వచ్చిందేమిటి అని పాపము అత్యంత బాధాపరితృప్తుడయ్యాడు. దమయంతి వదేదేతత్కుర్యాత్ దుఃఖేన మోహిత అస్మదర్థే భవేత్వాయం ఉపాయశ్చింతితో మహాన్. నలుడు కూడా మనసులో పరిపరి విధాలుగా ఆలోచన చేశాడు. చేసిన తర్వాత అనుకుంటున్నాడు, దమయంతి నిజంగా ఈ విధంగా చెప్పు ఉంటుందంటారా? దుఃఖంలో అజ్ఞానంలో ఈ విధంగా చేస్తోందా, లేకపోతే నన్ను రప్పించడం కోసమని ఇది ఉపాయంగా భావించిందా? నృశంసంబత వైదర్భి భర్తృకామా తపస్విని మయా క్షుద్రేణ నికృత కృపణ పాపబుద్ధినా స్త్రీ స్వభావశ్చలో లోకే మమ దోషశ్చ దారుణః సాదేవమపి కుర్యాత్ సా వివాసాద్గత సౌహృదా. భర్త యందు గాఢమైనటువంటి అనురాగం కలిగింది దమయంతి. నేనంటే చాలా ప్రేమ కలిగినటువంటిది కదా. భర్తనే తలుచుకుంటూ కాలం గడిపేటువంటిది ఆ తపస్విని అయినటువంటి దమయంతిది. కానీ నేను చాలా క్షుద్రుణ్ణు, పాపబుద్ధి కలిగినటువంటి వాడిని. ఇదంతా ఎందువలన కలిగింది, నా వలనే కదా కలిగింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. లోకంలో స్త్రీ స్వభావం ఎలాంటిదంటే చంచలమైనటువంటిది. వియోగం వల్ల నా మీద ఉండేటువంటి గాఢమైనటువంటి ప్రేమను వదిలిపెట్టేసిందో, లేకపోతే నేను చేసినటువంటి క్షుద్రమైనటువంటి పనికి కోపగించి నా యందు విరక్తి కలిగినటువంటిదైందో అని రకరకాలుగా ఆ నరుడి హృదయంలో ఆలోచనలు రేగుతున్నాయి. మమ శోకేన సంవిఘ్న నైరాస్యాత్వనుమధ్యమా నైవం సా కర్హిచిత్ కుర్యాత్ సాపత్యాచ విశేషత. ఆ దమయంతికి నా వలన కలిగినటువంటి శోకంతో నిరాశ కలిగిన సంతానవతి అయినటువంటి ఆమె ఇలా ఎన్నడూ కూడా చేసి ఉండదేమో, చేసి ఉంటుందని నేను అనుకోవట్లేదే. ఎందుకంటే ఆమె నన్ను ఎంతో ప్రేమించింది, నా యందు ఎంతో గాఢమైన అనురాగం కలిగినటువంటిది, నాతో పాటు వనవాసం కూడా వచ్చింది. అటువంటి అంత ప్రేమ కలిగినటువంటి ఆమెను నేను వదిలిపెట్టిన మాట వాస్తవమే. ఇద్దరు సంతానం కూడా మాకు కలిగారు, ఒక కుమారుడు కుమార్తె. ఇటువంటి సమయంలో ఆమె మరలా స్వయంవర నిర్ణయం ఎందుకు తీసుకున్నది అని పాపం బాధపడుతున్నాడు. యదత్ర సత్యం వా అసత్యం గత్వా వేశ్యామి నిశ్చయం ఋతుపర్ణస్య వైకామం ఆత్మార్థం చ కరోమ్యహం. అయితే ఇది సత్యమా అసత్యమా? ఎందుకో ఇది సత్యమని నాకు భావన కలగట్లేదు. ఇది తప్పనిసరిగా అసత్యమే ఉంటుంది. ఎందుకంటే దమయంతి లాంటి పతివ్రత మరలా మరొక స్వయంవరాన్ని నిర్ణయించుకుని మరొకరిని వివాహం చేసుకుంటుంది అని నేను ఎంత మాత్రమో కూడా అనుకోవట్లేదు. అందువలన తప్పనిసరిగా ఇందులో ఏదో ఒక మాయ కలిగి ఉంటుంది. అంతే తప్ప ఇది యథార్థమైనటువంటి విషయం కాకపోవచ్చేమో. అయినప్పటికీ ఈ సత్యాసత్యాలని నేను తెలుసుకోవాలి. అక్కడికే వెళ్ళి తెలుసుకుంటాను. విదర్భకు వెళ్ళడం ఋతుపర్ణుని కోరికపై అయినప్పటికీ నా ప్రయోజనం కూడా నెరవేరుతుంది అని అనుకున్నాడు ఆయన. ఇది నిశ్చిత్య మనస బాహుకో దీనమానస
కృతాంజలిరువాచేదం ఋతుపర్ణం జనాధిపం ప్రతిజానామి తే వాక్యం గమిష్యామి నరాధిప ఏకాహ్నా పురుషవ్యాఘ్ర విదర్భ నగరీం నృప. బాహుకుడు ఈ విధంగా నిశ్చయం చేసుకుని దీనంగా అంజలబద్ధుడైన బంధుడై, మహారాజా మీ మాట ప్రకారం ఒక్క రోజులోనే విదర్భ నగరానికి మనం చేరగలము, ఏమీ సందేహం లేదు అని ఆయనకి తెలియజేశాడు. తత పరీక్షామస్వానాం చక్రే రాజన్ సబాహుక అశ్వశాలాముపాగమ్య భాంగాసురి నృపాజ్ఞయ. ఆ తర్వాత బాహుకుడు వెంటనే అశ్వశాలకి వెళ్ళాడు. ఆ అశ్వశాలలో ఉండేటువంటి గుర్రాలన్నింటినీ కూడా పరీక్షించి అందులో ఏ గుర్రములు అత్యంత వేగముగా ప్రయాణం చేయగలవో అనేటువంటి విషయాన్ని పరీక్షించి స్వత్వర్యమాణో బహుశః ఋతుపర్ణేన బాహుక అస్వాన్ జిజ్ఞాసమానో వై విచార్య చ పునః అధ్యగచ్చత్ కృషానస్వాన్ సమర్థాన్ అధ్వని క్షమాన్. ఆ ఋతుపర్ణ మహారాజు తొందర పెడుతున్నాడు, గబగబా రథాన్ని ఏర్పాటు చెయ్యి నువ్వు అని. దాంతో ఆ బాహుకుడు ఉత్తమమైనటువంటి అశ్వాలను గుర్తించడం కోసమని అనేక రకాలుగా ఆలోచనలు చేసి అశ్వాలన్నింటినీ కూడా పరీక్షించి దుర్బలంగా కనిపిస్తున్నప్పటికీ వేగంగా ప్రయాణించగలిగినటువంటి అశ్వాలని ఎన్నుకున్నాడు. అవి చాలా కృషించి ఉన్నాయి. తేజోబల సమాయుక్తాన్ కులశీల సమన్వితాన్ వర్జితాన్ లక్షణైర్హీనై పృథు ప్రోథాన్ మహాహనూన్. మంచి తేజస్సు బలం కలిగి ఉత్తమ జాతిలో పుట్టినటువంటి హీన లక్షణాలు లేనటువంటి మంచి ముక్కు రంధ్రాలు కలిగినటువంటి గుర్రాల్ని ఎంచుకున్నట్ట. శుద్ధాన్ దశభిరావర్తై సింధుజాన్ వాతరంభస దృష్ట్వా తానబ్రవీత్ రాజా కించిత్ కోప సమన్విత. అయితే ఆ గుర్రాలని చూశాడు. అవి మంచి సింధు దేశంలో పుట్టినటువంటివి, 10 సుడులతో నిర్దుష్టాలై వాయువేగం కలిగినటువంటి ఆ గుర్రాలని ఎన్నుకున్నాడు. కానీ అవి చూసి మహారాజు మటుకు చూసి బాగా కురిసించి ఉన్నాయి, బక్క చెక్కి ఉన్నాయి. అవి చూసినటువంటి వెంటనే మహారాజు కోపం వచ్చి ఇదేంటి ఇటువంటి గుర్రాలని ఎన్నుకున్నాడు ఏంటి నలమహారాజు అని కోపంతో ఆ నలమహారాజుతో అంటున్నాడు. కిమిదం ప్రార్థితం కర్తుం ప్రలబ్ధవ్యానతే వయం కథమల్పబల ప్రాణా వక్షంతి మే హయా మమ మహదధ్వానమపి జగంతవ్యం కథం ఈదృశై. ఓ బాహుక, మేము నిన్ను కోరినటువంటిది ఇదా, వీటితో మనం గమ్యం చేరగలమా? ఈ గుర్రాలు బక్క చెక్కి బలహీనంగా ఉన్నాయ్యా. ఇలాంటి కుసించిన గుర్రాలతోటి మనం అంత దూరం ప్రయాణం చేయాలి, అంత దూరం ఎలా వెళ్ళగలము, అంత వేగంగా ఎలా వెళ్ళగలము అని ఋతుపర్ణుడికి కొద్దిగా కోపం వచ్చింది బాహుకుడి మీద. ఇటువంటి గుర్రాల్ని అతడు నిర్ణయించాడు అంటే మన సమయానికి తీసుకెళ్ళడం అనేటువంటిది ఇతనికి ఇష్టం లేదా అన్నట్టుగా అనిపించి ఆ ఋతుపర్ణుడు కోపంతో ఆ బాహుకుడిని ఈ విధంగా ప్రశ్నించాడని తెలియజేస్తూ స్వస్తి.